Praise the Lord. Greetings to you all. The mighty name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈవేళ బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ డేస్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ కూడా ఐ గ్రీట్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈవేళ మనము ప్రత్యేకమైన రోజుగా యేసు ప్రభు వారు పొందినటువంటి అన్యాయపు తీర్పు గురించి మనము చదువుకుందాం. ఐఎమ్ రీడింగ్ బైబిల్ ఇన్ ఇంగ్లీష్. Luke, Gospel according to Saint Luke, 23 chapter, first verse. Then the whole multitude of them arose and led him to Pilate. Now I am reading in Telugu. లూకా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం. అంతట వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి. ఇంకా మనము చూసినట్లయితే పిలాతు నీవు యూదుల రాజువా అది అని ఆయనను అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కృపా కనికరం గల ప్రభువా, నీ ఘనమైన అమూల్యమైన నామకు స్తోత్రం తండ్రి. నాయనా సర్వశక్తివంతుడా, మహాకాశముల్లో పటజాలంత నాయన మహిమ ప్రభావములతో సమస్తమైనటువంటి దేవదూతల కెరూబులు శెరూబులతో కొనియాడబడుచు మా కొరకు సమస్తము వీడి భూమి మీదకి నాయన మా పాపము నిమిత్తము నీవు శిలువను ఎక్కడానికి నాయన యొక్క భూమిలోనికి నాయన తండ్రి అడుగుపెట్టి నాయన మా కొరకు నాయన తండ్రి యొక్క నాయన తండ్రి లోకములో అన్యాయపు తీర్పు పొంది నాయన సిలువ వేయబడి నాయన తిరిగి లేచిన దేవా, నాయనా ప్రభా నీ యొక్క వాక్యమును మేము ధ్యానించుకొనిచుండగా, నీ యొక్క అన్యాయపు తీర్పును నాయనా ప్రభా మేము ధ్యానించుకొనిచుండగా మా యొక్క హృదయంలోనన్నింటినీ ప్రభా మీరు కరిగింపచేసి నీ తట్టు మా కన్నులు నాయనా తండ్రి ఎత్తినట్లు ప్రభా మీరు మాకు మీ యొక్క కృపను దయచేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గతించిన వీడియోలో మనం గెత్సెమనే తోట గురించి చదువుకున్నాం. ఆ యొక్క గెత్సెమనే తోటలో వారందరూ యేసు ప్రభు వారిని బంధించి తీసుకొని వెళ్తారనమాట పిలాతు దగ్గరికి. అప్పుడు యేసు ప్రభు వారు ప్రతిరోజు నేను దేవాలయంలో ఉన్నాను కదా, అక్కడే మీరు నన్ను పట్టుకోవచ్చు కదా అని చెప్తాడనమాట. అయితే ఆ యొక్క పేతురు ఎప్పుడైతే దుడుకుగా వచ్చి అక్కడ ఉన్నటువంటి సైనికుని చెవు నరికేస్తాడో అప్పుడు ప్రభువు తిరిగి ఆ యొక్క చెవుని అతికిస్తాడు. అప్పుడు ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్లుగా పేతురు మాట్లాడినప్పుడు ప్రభు అంటాడు, కోడి కూయక ముందు ముమ్మారు నీవు నన్ను ఎరుగుదువని బొంకుతావు, అబద్ధం చెప్తావు అని చెప్పినప్పుడు లేదు ప్రభు అంటాడు. లేదు నేను చెప్పింది తప్పక నెరవేరుతుంది అన్నప్పుడు నిజంగానే పేతురు ముగ్గురు దగ్గరికి పోయి కూర్చుంటాడు అనమాట. ముగ్గురు మనుషుల దగ్గరికి. వాళ్ళు నిన్ను ఎక్కడో చూసినట్టున్నామే, నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా అని ఇద్దరు అంటారు. లేదు నాకు యేసు ఎవరో కూడా తెలియదు అంటాడు. ఇంకొక అతను నీవు యేసు ప్రభుని నేను పట్టుకునేటప్పుడు ఆ యొక్క గుంపులో నువ్వు కూడా ఉన్నావు కదా యేసు ప్రభుతో కూడా అంటే లేదంటాడు. అప్పుడు కోడి కూసునమాట. అప్పుడు యేసు ప్రభు వారు పేతురుని చూస్తారు. అప్పుడు పేతురు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు. పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు పిలాతు ఈ మాట అడుగుతాడు. మనము ఇక్కడ 3వ వచనంలో చూస్తున్నాం. పిలాతు నీవు యూదులకు రాజువా అని ఆయనను అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. అప్పుడు పిలాతు చాలా యేసు ప్రభు వారిని తప్పించాలని చూస్తాడు. ఈ యొక్క అన్న కైఫా వారు యేసు ప్రభువును సిలువ వేయాలి, శిక్షించాలి అన్నప్పుడు పిలాతు ఎంత మాత్రము అతనికి మనసు ఎగసదనమాట. ఎంత మాత్రం ఆ యొక్క అతనికి ఇష్టం ఉండదు. ఆ సమయంలో అతడు అంటాడు, ఇంతకు ముందు హేరోదు రాజు సమయంలో యోహాను తలను అతడు తీయించేశాడు. అప్పటి నుంచి తీర్పు తీర్చలేదు కాబట్టి వీరు నా దగ్గరికి వచ్చారని పిలాతు అంటాడు, నా దగ్గరికి పంపారని. అప్పుడు ఆ యొక్క పిలాతు భార్య ఒక లెటర్ రాసి పిలాతు గారికి పంపిస్తుంది అనమాట. నాకు రాత్రి కలలో ఈయన దైవ కుమారుడు, ఇతని జోలికి వెళ్ళొద్దని ఒక కల వచ్చింది కాబట్టి నువ్వు దయచేసి అతనికి తీర్పు తీర్చవద్దు, ఎందుకంటే అతడు దైవ కుమారుడు అని చెప్పినప్పుడు పిలాతు చాలా యేసు ప్రభు వారికి సపోర్ట్ చేయాలని చూస్తాడు. ప్రభువా వీరు అక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా కూడా అన్న కైఫా లేక మతాధిపతులు మిగతా ప్రజలందరికీ డబ్బులు ఇచ్చి మీరు యేసు ప్రభుని సిలువ వేయాలని చెప్పండి అని అనేకమైనటువంటి నిందలు యేసు ప్రభు మీద మోస్తారనమాట.
ఇతను రాజద్రోహి, ప్రజాద్రోహి అంటారు. ఇంకా యూదుల రాజు అని చెప్తున్నాడంటారు. రకరకాలైనటువంటి మాటలతో యేసుప్రభు వారు నిందించినప్పుడు, "ఇవన్నీ అబద్ధం అని చెప్పు ప్రభువా! నువ్వు నోరు తెరవకపోతే నేనేమి నిస్సహాయుడిని, నేనేం చేయలేనని" ఈ యొక్క పిలాతు రాజు అన్నప్పుడు కూడా యేసుప్రభు వారు గమ్మునుంటారు. కారణం ఏమంటే, తన యొక్క తండ్రి చిత్తము యేసుప్రభువు మరణించాలి. ఆ రక్తంలో తన యొక్క పిల్లలందరూ కూడా కడగబడాలన్నటువంటి ఉద్దేశ్యం కాబట్టి, అతను నోరు తెరవడనమాట. "ప్రభువా! నాకు అధికారం ఉంది. నేను నిన్ను విడిపిస్తాను. ఈ యొక్క ప్రజలు చెప్పేదంతా కూడా అబద్ధమని ఒక మాట చెప్పంటే, ఆ అధికారము నా తండ్రి నుంచినే నీకు ఇవ్వబడిందని" కూడా యేసుప్రభు వారు చెప్తారనమాట. అప్పుడు యేసుని సిలువ వేయమని గట్టిగా అరుస్తారు. ఆ ముందు యేసు ప్రభువు వారిని తప్పించాలన్నటువంటి ఉద్దేశ్యంతో పిలాతు అంటాడు, మామూలుగా పస్కా పండుగకు ఒక దొంగను మనము రిలీజ్ చేస్తాం. ఆ విధంగా యేసు ప్రభువారిని ఈ యొక్క పస్కా పండుగకు నేను రిలీజ్ చేయాలనుకుంటున్నానంటే, వీరు యేసు ప్రభువుని సిలువ వేయండి, బరబ్బా అనే దొంగ అతన్ని విడుదల చేయమంటాడు. అతడు నిజంగానే దేశద్రోహి, అంత ప్రజాద్రోహి అనమాట. అయితే అతన్ని సిలువ వేయమన్నప్పుడు అతడు యేసు ప్రభువు మినిస్ట్రీలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరకొచ్చి, నేను కూడా ప్రభా రోమా సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నాను. నా దగ్గర కత్తి ఉంది. నీ దగ్గర ప్రేమ ఉంది. మనిద్దరు కలిసినట్లయితే మనం రాజ్యాన్ని స్థాపిస్తామన్నప్పుడు యేసు ప్రభు అంటారు, నా రాజ్యం వేరు, నీ రాజ్యం వేరు బరబ్బా. నీ కోసం అవసరమైతే ప్రాణాన్ని ఇస్తాను తప్ప నీ కోరిక నేను మన్నించలేనని బరబ్బాకు చెప్తారు. అప్పుడు బరబ్బా పట్టుబడి ఉంటాడు ఈ యొక్క రోమా సామ్రాజ్యంలో. అతన్ని విడిపిస్తారనమాట. విడిపించినప్పుడు నీ కొరకు నీకు బదులుగా యేసు ప్రభువు సిలువలో వ్రేలాడినాడు, నీకు విడుదల కలిగిందంటే అతను పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వస్తారు. అప్పటికి సిలువ వేసింటారనమాట. అయితే యేసు ప్రభు వారు అనేక విధములుగా పిలాతు తప్పించాలనుకున్నప్పుడు కూడా అతను నోరు కూడా ఇప్పడు. ఆయన నోరు తెరవని వధింపబడి గొర్రెపిల్ల ఏ విధంగా అయితే ఉంటుందో కషాయం అని ముందు, ఆ విధంగా యేసు ప్రభు ఎన్ని మాటలు ఈ ప్రజలు మాట్లాడినప్పటికీ కూడా అతడు నోరు తెరవడు. ఈ యొక్క అన్యాయపు తీర్పుకు అతను బలి అవుతాడు. దాన్ని ఇప్పుడు మనము 53వ కీర్తన యెషయాలో మనం చూసినట్లయితే చాలా చక్కగా మనము ధ్యానించుకోగలము. ఒక 2 మాటలు 53 యెషయాలో మనం చూస్తాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన రోగములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానమైన శిక్షణ అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎడల గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. ఇక్కడ మనం చూసినట్లయితే అతడు 3వ వచనంలో అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, అతనికి మనుషుల వలన విసర్జింపబడిన వాడును ఆయనని చూస్తున్నాం. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదని కూడా మనం చూస్తున్నాం. మన కోసము ఆయన సిలువ యాగములో బలి అయినట్లుగా మనం చూస్తున్నాం. మన పాపములు క్షమించడానికి కొరకు ఆయన చనిపోయినట్లు చూస్తున్నాం. ఆయన చిందించిన రక్తము ద్వారా ఈరోజు మనకు స్వస్థత ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు రక్షణ కలుగుతున్నది. కనుక మనము చేసిన దోషము ఆయన పైన వేసుకొని మన కొరకు ఆయన అన్యాయపు తీర్పును పొంది మనము పొందవలసినటువంటి ఆ యొక్క సిలువ శిక్షను ఆయన భరించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆయన ప్రేమకు ఆయన ప్రేమను మనము వర్ణింపలేము. తల్లి ప్రేమ కంటే కూడా ఆయన ప్రేమ అమూల్యమైనది. ఆయన ప్రేమను మనం గమనించినట్లయితే ఆకాశమంత ఎత్తైనది, సముద్రమంత లోతైనది, ఎంత ప్రపంచమంత విశాలమైనదిగా తన బిడ్డల కొరకు ఆయన 2 చేతులు చాపి అంటున్నాడు, నరకం నుంచి నేను మిమ్మల్ని తప్పిస్తాను. మీరు నా యొక్క రక్తంలో కడగబడి మీరు పరిశుద్ధులయ్యి నా బిడ్డలుగా కావాలని ప్రభు మనల్ని ఆశిస్తున్నాడు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనమందరూ ప్రభు యొక్క రక్షణలో ఆయన రక్తంలోని సిలువ నీళ్ళలోనికి వచ్చి ఆయన రక్తంలో శుద్ధీకరింపబడి దేవుని బిడ్డలుగా మనము కావాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ.